ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, కుంభరాశిలో పుట్టిన వారందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఇంతవరకు ప్రశాంతంగా ఓపికగా గడిపిన జీవితం యొక్క ఆధారాన్ని పూర్తిగా కదిలించగలిగే తలరాత సిద్ధం చేసిన ఒక వింతైన అర్థం కాని సమయం అయితే మీ కళ్ల ముందుకైతే వస్తుంది. రాబోయే 24 గంటలలో మీకు కేవలం మామూలు సమయం కాదు. ఇది మీ అదృష్టం రాసి ఉన్న పేజీలలో ఆత్మకు సంబంధించిన మరియు ఒక పెద్ద ప్రకంపన సృష్టించబోతుంది. ఇది మీ మనసులో మార్పు రావాలనే భావన, భయం, అలాగే కొత్త యుగం మొదలవుతుందనే తీవ్రమైన ఆసక్తిని ఒకేసారి నింపుతుంది. మరియు స్నేహితులారా, మీరు ఈ రోజు వరకు మీ జీవితం గురించి ఎలాంటి ఊహలు పెట్టుకున్నారు, ఏ పెద్ద కలలు కన్నారు, మీ పిల్లలు, భార్య, తల్లిదండ్రులు కలల కోసం ఎంతగా పోరాడారో, మరియు మీరు నమ్ముకున్న స్నేహ బంధాలు, వీటిలో కొన్ని వెంటనే కూలిపోవడం అయితే ఖాయం. స్నేహితులారా, మీ మనసులో చాలా లోతుగా దాగి ఉన్న నిజమైన రహస్యాలు ఇప్పుడు అందరికీ తెలిసిపోతాయి. అయితే ఈ రాబోయే 24 గంటల తర్వాత మీకు వచ్చిన దైవశక్తి బలం పెరుగుతుంది. దీని ద్వారా మీకు దగ్గరగా ఉన్నవారు మీలాగే ఆలోచించే వారి మనసులో ఏముందో మీరు చాలా సులభంగా తెలుసుకోగలుగుతారు. ఆ నిజం తెలిసినప్పుడు మీరు కాసేపు కంగారు పడతారు. మీ మనసు మొత్తం కూడా భావోద్వేగాల గందరగోళంలో పడిపోతుంది కూడా. కానీ స్నేహితులారా, మీ భావోద్వేగాల గందరగోళం వెనుక ఒక నమ్మశక్యం కాని అద్భుతమైతే దాగి ఉంది. ఈ రాబోయే 24 గంటలలో ఎవరికి కనిపించని ఒక శక్తి ఆవరించి ఉన్న ఒక అతిథి అయితే మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారు. అతను మనిషా లేదా భగవంతుడు మీకోసం ప్రత్యేకంగా పంపిన ఒక శక్తి. మరి స్నేహితులారా, మీరైతే ఇప్పటి వరకు ఎంతో కష్టాన్ని అనుభవించారు, ఎన్నో సమస్యలతో పోరాడారు. ఇదంతా కూడా శనిదేవుడు చూస్తూ ఉన్నాడు. మీరు చేసిన మంచి పనులు అనగా కర్మల కారణంగా శనిదేవుడు మీకు కోరుకున్న ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకే ఒక కనిపించని అతిథి మీ గడపపై కళ్ళు మోపుతున్నాడు. అతను సరస్వతి దేవి రూపంలో వస్తాడా లేక శనిదేవుడి కర్మశక్తి రూపంలో వస్తాడా అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. ఎందుకంటే దాని గురించి నేను వివరంగా చెప్తాను. అతని పేరు వింటేనే మీ శరీరంపై ఆలోచన వల్ల మీ శరీరంపై వెంట్రుకలు నిక్కబుచ్చుకుంటాయి. ఎందుకంటే అతను కేవలం ఒక పరిష్కారం, సమాధానం మాత్రమే తీసుకురావడం లేదు. అతను మీకు అనేక జన్మలలో చేసిన మంచి చెడు పనులు అనగా పాప పుణ్యాల కర్మల పూర్తి లెక్కలను తీసుకొస్తున్నాడు. మీరు చాలా కాలంగా ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా అనుకోని రీతులైతే ముందుకు కదులుతాయి మరియు బాధలు పడ్డ రోజులు సుఖంలోకి మారతాయి. మీ ఆర్థిక ఇబ్బందులను దాటుకొని కొత్త ఆలోచనలపై ఆధారపడిన మంచి అవకాశాలు మీ ఇంటి తలుపు దగ్గరకు సిద్ధంగా ఉంటాయి. కానీ స్నేహితులారా, గుర్తుంచుకోండి, ఈ దైవ అద్భుతం మీకు ఉచితంగా అయితే దొరకదు. ఈ ప్రయాణంలో మీ ధైర్యం మరియు నమ్మకం అనగా విశ్వాసం పరీక్షింపబడతాయి. మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే 7 పెద్ద నిర్ణయాలు మరియు 7 పెద్ద కుదుపులు అనగా షాక్లు మరియు 7 పెద్ద దీవెనలు ఈ 24 గంటలలో దేవుడు మీ కోసం సిద్ధం చేశాడు. మీ తలుపు వద్దకు వచ్చే ఆ అతిథి మీ జీవితాన్ని బాగు చేసేవాడా లేదా మీ అహంకారాన్ని అంతం చేసేవాడా అనే ప్రశ్నకు సమాధానాన్ని విధి మీ రాబోయే 24 గంటలలో దాచిపెట్టింది. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడడం మర్చిపోవద్దు. మరియు స్నేహితులారా, మీరు నిజమైన మహాదేవుడి భక్తులైతే వీడియోని వెంటనే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై శంభో మహదేవ మరియు జై శనిదేవ అని పూర్తితో రాయండి. రాబోయే రోజులు మీకు అదృష్టాన్ని అనగా భాగ్యాన్ని ఇస్తుంది. మరియు స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల యొక్క అతిపెద్ద ఉత్కంఠ కలిగించే సంఘటన ఏమిటి అంటే మీ ఇంట్లోకి ఒక రహస్యమైన కనిపించని శక్తి రావడం. కుంభరాశి వారికి ప్రశాంతంగా స్థిరంగా ఉన్న జీవితంలోకి ఒక కనిపించని శక్తి ప్రవేశిస్తుంది అనగా ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఈ అతిథి మామూలు వారు కాదు. ఈయనే ధనలక్ష్మీదేవి యొక్క కనిపించని రూపం మరియు ఆమెతో పాటు నారాయణుడి ధర్మాన్ని రక్షించే భావన అనగా ధర్మ సంరక్షణ అంశం. మీ ఇంట్లోకైతే కేవలం సంపద అనగా డబ్బు మాత్రమే కాదు, ధర్మం అనగా న్యాయం మరియు ఆత్మను శుద్ధి చేసే కాంతినైతే తీసుకొచ్చే వ్యక్తి కనిపించకుండా ప్రవేశిస్తాడు. ఈ క్షణంలో మీ మనసులో ఒకే ఒక ప్రశ్న అయితే ఉంటుంది, ఆ అతిథి అసలు ఎవరు మరియు అతను ఏ రూపంలో కనిపిస్తాడు అని. మరి స్నేహితులారా, ఈ అతిథి ఏ ప్రత్యేక రూపంలో మీ ముందుకు రావచ్చు. దీని వల్ల మీ మనసులో గందరగోళం ఏర్పడుతుంది. బహుశా మీ జీవితంలో అకస్మాత్తుగా వచ్చిన పాత స్నేహితుడు, ఒక సహచరుడు కావచ్చు. అతను మీకు ఆర్థిక సమస్యల అనగా సంక్షోభం నుండి బయటపడేసే మార్గాన్ని అయితే చూపిస్తారు. మరి బహుశా తలుపు దగ్గర అకస్మాత్తుగా వచ్చిన లేదా వీధిలో కలిసిన వయసు మళ్లిన ఒక మహిళ కావచ్చు. ఆమె మీ ముందు తినడానికి తాగడానికి చేయి చాపి ఉంటుంది. ఆమె ఇచ్చే ఆశీర్వాదాలు మీకు అద్భుతమైన శక్తిని కూడా ఇస్తాయి. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అంశం
కావచ్చు, లేదా అందరికంటే ఎక్కువగా అతను ఒక ఎవరికి తెలియని అతిథి కావచ్చు. అతని కళ్ళ ద్వారా లేదా మాటల ద్వారా మీకు ఆ దైవశక్తి యొక్క కేవలం ఒక మెరుపు అనగా దృశ్యం మాత్రమే దొరుకుతుంది. మరి స్నేహితులారా, మీరైతే భయపడకండి. ఈ రాబోయే 24 గంటల సమయంలో మీ ఇంటికి ఒక సాధువు అనగా ఒక ఋషి లేదా ఫకీరు కూడా రావచ్చు. ఆ సాధువు కళ్ళల్లో మాటల్లో మీ అన్ని బాధలు మూలాలు అనగా కారణాలు మీకు కనిపిస్తాయి. స్నేహితులారా, వీరిలో ఎవరైనా మిమ్మల్ని కలిస్తే మీ అదృష్టం యొక్క ఆధారం కేంద్ర బిందువు మారిపోయిందని మరియు భగవంతుడు అనగా బ్రహ్మాండం అతనిని మీ వద్దకు పంపిందని అర్థం చేసుకోండి. ఈ అతిథి మిమ్మల్ని కలవడానికి ముందు మీకు భగవంతుడి నుండి కొన్ని చిన్న మరియు ఉత్కంఠ కలిగించే సంకేతాలు కూడా లభిస్తాయి. ఈ సంకేతాలు అయితే మీ అదృష్టం మారడానికి రుజువు అనగా సాక్ష్యం ఇస్తాయి అన్నమాట. మరి స్నేహితులారా, ఆ సంకేతాలు ఏమిటి అంటే మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒక కొత్త కానీ చాలా పవిత్రమైన సువాసన యొక్క అనుభూతి మీకు కలుగుతుంది. ఏదో ఒక దేవత దివ్య శక్తి మీ చాలా దగ్గరగా వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. మరియు రెండవది, మీరు ఇంట్లో వెలిగించిన ఒక చిన్న దీపం అకస్మాత్తుగా చాలా కాంతివంతంగా అనగా తీవ్ర తేజస్సుతో మారుతుంది. మరి దాని మంట దానంతట అదే వనకడం కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఇది ఏదో ఒక అద్భుత శక్తి మీకు చాలా దగ్గరగా ఉందని అనగా చిహ్నం అవుతుంది. మరియు మీ మనసులో సంవత్సరాల తరబడి పేరుకుపోయిన అశాంతి, ఒత్తిడి లేదా నెగిటివ్ ఆలోచనలు అకస్మాత్తుగా మీ మనసులో శాంతినిస్తాయి. మరియు ఆ శాంతం క్షణికావేశంలో మీకు భయం కలిగించవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద మార్పు కోసం మీరు మానసికంగా సిద్ధంగా ఉండకపోవచ్చు. ఈ దైవ అతిథి మీ ఇంట్లోకి కేవలం ధనం ఇవ్వడానికి రావడం లేదు, మీ గత జన్మల పనుల లెక్కలను పూర్తి చేసి మీ ఆత్మకు మళ్ళీ కొత్త జన్మ ఇవ్వడానికైతే వస్తున్నారు. మీరు ఇచ్చే స్వాగతం, మీ నమ్మకం మరియు మీ వినయమే ఈ శక్తి మీ ఇంట్లోకి శాశ్వతంగా ఉంటుందా లేదా అనేది నిర్ణయిస్తుంది. ఈ రాబోయే 24 గంటలలో ఈ దైవ అతిథి వచ్చిన తరువాత మీ బంధాలలో, భావాల్లో, అలాగే మీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఏ పెద్ద మార్పులు జరుగుతాయో అనగా ఈ దైవ శక్తి యొక్క వెలుగులో మీ బయటి ప్రపంచం ప్రకాశిస్తుంది. కానీ అదే సమయంలో మీ లోపల ఉన్న చీకటిలో దాగి ఉన్న భావోద్వేగాల నిజం నేరుగా ఒక పెద్ద పేలుడులా మీ ముందు నిలబడుతుంది. మీ ప్రశాంతంగా పైకి నియంత్రణలో ఉన్నట్లుగా కనిపించే భావాలు ఇప్పుడు పెద్ద జలపాతంలా బయటకొస్తాయి. ఈ భావోద్వేగాల పేలుళ్లు మీ జీవితంలోని బంధాల పునాదులను కూడా కదిలిస్తాయి. అలాగే మీరు దాచిన రహస్యాలు ఏమిటి అంటే చాలా సంవత్సరాల నుండి మీరు ఏ వ్యక్తిగత భావాలపై అయితే బలవంతంగా కప్పు వేశారో, ఏ బాధాకరమైన జ్ఞాపకాలను ఓడిపోవడానికి మరియు నిరాశను అణిచివేశారో, ఈ రహస్యాలన్నీ, చెప్పని కోరికలన్నీ, మనసులోని చేదు తీపి నిజాలన్నీ అకస్మాత్తుగా బయటపడడం ప్రారంభిస్తాయి. అత్యంత పెద్ద పరీక్ష మీ దగ్గరి మరియు నమ్మకమైన బంధాలదే అవుతుంది. ఎందుకంటే దగ్గరి వ్యక్తి యొక్క రహస్యం, భావోద్వేగ గందరగోళం అంటే మీకు మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు లేదా మీ ప్రాణ స్నేహితుడి గురించి దాచిపెట్టిన ఒక నిజమైతే తెలుస్తుంది. ఇది మీ మనసును చాలా లోతుగా బాధ పెట్టవచ్చు. ఇది నిజం కారణంగా మీ మనసులో మానసిక ఒత్తిడి మరియు అయోమయం అనగా గందరగోళం ఏర్పడవచ్చు. నమ్మకం మరియు అనుమానం మధ్య సరిహద్దు తెగిపోయినప్పుడు మీరు అత్యంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది మరియు విముక్తి దొరకడం. మరియు స్నేహితులారా, దానితో పాటు చాలా సంవత్సరాల భావోద్వేగ అణిచివేత ఇప్పుడు విముక్తి శ్వాస కోసం బయటపడుతుంది. ఎందుకంటే మీరు ప్రశాంతంగా స్థిరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ నిజం అనగా సత్యం అంగీకరించడానికి మరియు మరింత బలపడడానికి విధి మరియు బలవంతం చేస్తుంది. ఈ కాలంలో మీ భయం, నిరాశ, ఒంటరితనం వంటి భావాలను తీవ్రంగా అనుభవిస్తారు. కానీ ఈ అనుభవం మీ బంధాలలో పేరుకుపోయిన చెడు విషయాలు బయటకు వెళ్లే ప్రక్రియ అవుతుంది. మీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. కానీ ఈ ఒత్తిడి ఒక పెద్ద మార్పు రాబోతుందని సంకేతం. ఇదంతా భరించడం అసాధ్యమని మీకు కాసేపు అనిపించవచ్చు, కానీ ఇది మీ భయంపై విజయం సాధించి జీవితాన్ని మళ్ళీ మీ చేతుల్లోకి తీసుకునే క్షణం. ఈ భావోద్వేగ ఉద్రేకం మీ భావాలకు మళ్ళీ కొత్త జన్మ ఇవ్వడానికి మరియు నిజమైన ఆత్మశాంతి వైపు నడవడానికి మొదటి చాలా శక్తివంతమైన మెట్టు కానుంది. గుర్తుంచుకోండి, కొన్ని పాత బరువుగా అనిపించే మరియు మీ అభివృద్ధికి అడ్డుగా ఉన్న బంధాలు ఈ సంఘటనలో విరిగిపోవడం ఖాయం. అవి తెగిపోవడం బాధాకరంగా, వేదన కలిగించేదిగా ఉన్నప్పటికీ మీ ఆత్మ విముక్తి అనగా స్వేచ్ఛ కోసం మరియు జీవితంలో మీరు ముందుకు సాగడానికి ఇది చాలా అవసరం.
కాలం. కుంభరాశి వారికి ఈ సమయం డబ్బుకు సంబంధించిన ఒక పెద్ద సంఘటన జరగబోతుంది. స్నేహితులారా, గుర్తుంచుకోండి, అకస్మాత్తుగా ధనం, మీ కష్టం మరియు గత సంవత్సరాల ప్రయత్నాల ఫలం ఇప్పుడు ఎవరు ఊహించని మార్గాల ద్వారా మీ వద్దకైతే రావడం ప్రారంభిస్తుంది. మీకోసం అకస్మాత్తుగా ధనవంతులయ్యే అవకాశాన్ని లభిస్తుంది. మీకు బంగారు రోజులు మొదలవుతాయి. డబ్బుకు సంబంధించిన మంచి కలయిక అనగా ధనయోగం ఏర్పడుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందడం కనిపిస్తుంది. అకస్మాత్తుగా డబ్బు సంపాదించడానికి కొన్ని మార్గాలు మీకోసమైతే తెరుచుకుంటాయి. ఆగిపోయిన అప్పులు, పాత ఆస్తులు లేదా షేర్ మార్కెట్ లో ఒక ఊహించని నిర్ణయం కారణంగా మీకు పెద్ద ప్రయోజనం అయితే లభించవచ్చు. మీరు పెద్దగా ప్రయత్నించకుండానే నిలిచిపోయిన డబ్బు మీ వద్దకైతే తిరిగి వస్తుంది. మరియు దానితో పాటు మీకోసం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చాలా దారులు తెరుచుకుంటాయి. మీ డబ్బు నుండి ఇంటికి, ఇంట్లో నుండి డబ్బుకు ప్రవాహం మొదలవుతుంది మరియు మీ మొత్తం సంపద స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది. కానీ పెద్ద రిస్క్ పరీక్ష ఏమిటి అంటే, ప్రమాదం యొక్క అగ్ని పరీక్ష ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఎంత వేగంతో డబ్బు మీ వద్దకు వస్తుందో అదే వేగంతో దానిని పోగొట్టుకునే ప్రమాదం ఈ కాలంలో అత్యంత ఎక్కువగా పెరుగుతుంది. సంపద ప్రవాహం పెరిగినప్పుడు మీకు పెద్ద ఆకర్షణీయమైన పెట్టుబడుల గురించి ఒక పరీక్ష లభిస్తుంది. కుంభరాశి స్నేహితులారా, మీకు ఆర్థిక రిస్క్ తీసుకొని పెద్ద ప్రయోజనం పొందేందుకు ఎవరైనా సరే ఆశ పెడతారు. ఈ కాలం బంగారంలో ఉన్నప్పటికీ మీరు దురాశ మరియు భావాలపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటే అది నిప్పులాగా వచ్చి మిమ్మల్ని కాల్ చేయొచ్చు. అందుకే గుర్తుంచుకోండి, ఇప్పుడు మీరు ఒక చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ఇంత పెద్ద ఆర్థిక రిస్క్ తీసుకునే ధైర్యం మీలో ఉందా? మరియు మీరు అది తీసుకుంటే మీ నిర్ణయం కేవలం చదువుకున్న మోహంపై ఆధారపడి ఉంటుందా? ఈ రాబోయే 24 గంటలలో తీసుకున్న ఒక తప్పు ఆర్థిక నిర్ణయం రాబోయే చాలా సంవత్సరాలు మిమ్మల్ని సమస్యలు అనగా సంకటంలో పడవేయవచ్చు. ఈ సమయం లక్ష్మీదేవి మీ తలుపు వద్దకు వస్తుంది, కానీ ఆమె మీ ఓపిక, సైమానం, తెలివి అనగా బుద్ధి యొక్క కఠినమైన పరీక్ష తీసుకునేదిగా ఉంటుంది. మీరు కేవలం భావాలపై కాకుండా చాలా ప్రశాంతమైన మనసుతో నిజాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే రాబోయే అనేక సంవత్సరాల కోసం మీ భవిష్యత్తు సురక్షితమవుతుంది. మరి దానితో పాటు అడ్డంకులను నాశనం చేసే ఈ సమయం మీ ధైర్యాన్ని కఠినంగా పరీక్షించబోతుంది. కుంభరాశి జాతకులారా, ఇప్పటి వరకు మీరు ధనవంతులు కావడానికి, సమాజంలో అభివృద్ధి చెందడానికి ఉన్న ఏ పెద్ద ఛేదించడానికి కష్టమైన చిక్కుగా ఉండే అడ్డంకులు నిలబడి ఉన్నాయో ఆ భయం యొక్క గోడ ఇప్పుడు ఈ 24 గంటల శక్తితో పూర్తిగా ధూళిలో కలిసిపోతుంది. ఎందుకంటే ఈ కాలం చాలా కాలంగా ఆగిపోయిన మీ కలల అడ్డంకులను పెద్ద సంఘటనతో తొలగిస్తుంది. మరి స్నేహితులారా, పనులలో విజయం అనగా న్యాయస్థానంలో ఆగిపోయిన ఆశ వదిలేసుకున్న సామాజిక న్యాయం కేసులు లేదా మీ పరిశోధన యొక్క ఆగిపోయిన హక్కు పత్రాలు అకస్మాత్తుగా మీకు అనుకూలకమైన మలుపు తీసుకుంటుంది. మరి స్నేహితులారా, ఇల్లు, భూమి, పెద్ద పెట్టుబడుల నుండి వచ్చిన అడ్డంకులు తొలగిపోయి మీ అస్థిరమైన భవిష్యత్తుకు మార్గం సులభమవుతుంది. ఈ స్థిరత్వం మీకు సమాజంలో పెద్ద స్థానాన్ని తీసుకురావడానికి బలాన్ని కూడా ఇస్తుంది. మీరు చాలా రోజుల నుండి కారు, ఇంటి కల అసంపూర్తిగా ఉంటే అది ఇప్పుడు విజయవంతమవుతుంది. అలాగే మీ ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే మీ ఆరోగ్యంలో కూడా మెరుగుదలైతే కనిపిస్తుంది. మీరు చాలా రోజుల నుండి ఒక పెద్ద వ్యాధితో పోరాడుతున్నట్లయితే అకస్మాత్తుగా మెరుగుదల మీకు కనిపించడం ప్రారంభిస్తుంది. ఇదంతా కూడా మీకు ఒక అద్భుతంలా అనిపించవచ్చు, కానీ నన్ను నమ్మండి స్నేహితులారా, ఇది మీ ప్రస్తుత మంచి పనుల ఫలం. శనిదేవుడు మీ కోసం దయ అనగా కృప చేసి దీనిని పంపారు. అందుకే 24 గంటల తర్వాత ప్రతి అడ్డంకి నాశనం అవుతుంది. మరియు ఈ అడ్డంకుల నాశనం అంటే కేవలం మీ విజయం మాత్రమే కాదు, ఒక అత్యంత రకమైన ఆత్మ పరిశుభ్రత అవుతుంది. మీ పాత అలవాట్లు, సోమరితనం, మతిమరుపు, ఆలోచించే తప్పు పద్ధతి లేదా కొంతమంది విషపూరిత వ్యక్తులు మీ శత్రువులు, మీ అభివృద్ధికి తెలియకుండా అడ్డుపడుతున్న వారు, మీకు అనవసరంగా ఇబ్బంది కలిగిస్తున్న వారు అకస్మాత్తుగా మీ జీవితం నుండి బయటకు విసిరిపడతారు. ఈ భావోద్వేగ త్యాగం కాసేపు బాధకరంగా, నొప్పిని కలిగించేదిగా అనిపించవచ్చు, కానీ ఇది మీ ఆత్మకు అత్యంత పెద్ద శుభ్రత అవుతుంది. విధి మీకు స్పష్టంగా చెప్తుంది, ఇప్పుడు పాత వాటిని వదిలి కొత్త భవిష్యత్తు కోసం, కొత్త శక్తి కోసం సిద్ధంగా ఉండండి. మరి స్నేహితులారా, 24 గంటల సమయంలో శని, గురువుల యొక్క అరుదైన కలయిక అనగా యోగం కారణంగా కుంభరాశి స్నేహితులకు లోపలి మనసు చాలా సున్నితమవుతుంది. భౌతిక ప్రపంచానికి మించి మీ మనసు నేరుగా భగవంతుడితో అనగా బ్రహ్మాండంతో మరియు మీ పూర్వ శక్తితో మాట్లాడగలుగుతారు. ఈ క్షణం ఒక పెద్ద ప్రకంపనలా ఉంటుంది. మీ ఆత్మ యొక్క కాంతి మీ మనసులోని చాలా కాలం నాటి గందరగోళాన్ని తొలగించి నిజంపై విజయం సాధిస్తుంది. మరియు స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలలో కొంతమంది కుంభరాశి స్నేహితులకు ఈ సమయంలో కలలో, ధ్యానంలో లేదా
పూర్తిగా మేల్కొన్నప్పుడు కూడా కొన్ని వింతైన ప్రకాశవంతమైన సంకేతాలు అయితే లభిస్తాయి. ఈ సంకేతాలు మీ తదుపరి జీవిత ప్రయాణం యొక్క దిశను నిర్ణయిస్తాయి. స్నేహితులారా, భగవంతుడు మీకు ఒక రహస్యమైన సందేశాన్ని ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది కేవలం అనుకోకుండా జరిగినవి అనగా యాదృచ్ఛికమని మీకు అనిపించవచ్చు, కానీ వాస్తవానికి అవి మీ పెద్దలు అనగా మీ పూర్వీకులు ఇచ్చిన రహస్య సమాధానం అవుతుంది. మరియు మీ కుటుంబంలోని ఒక ముఖ్యమైన వ్యక్తి లేదా గురువు యొక్క దీవెన అనగా ఆశీర్వాదం మీకు సంకేతాల రూపంలో లభిస్తుంది. ఈ అనుభవాలు మీకు మొదట్లో భయంతో కూడుకున్నవిగా అనిపించవచ్చు, ఎందుకంటే మీ మనసు ఒక భిన్నమైన తెలియని నిజం తాకుతూ ఉంటుంది. కానీ ఈ అనుభవం మీకు జీవితాంతం శాంతి, ధైర్యం మరియు అపారమైన ఆత్మబలాన్ని కూడా ఇస్తుంది. మరియు స్నేహితులారా, ఈ దైవ శక్తి మరియు పూర్వీకుల ఆశీర్వాదం మీకు సులభంగా దొరకదు. ఈ శక్తి మీ ఇంట్లో శాశ్వతంగా ఉండాలంటే మీరు స్వయం నియంత్రణ అనగా ఆత్మ నియంత్రణ యొక్క కఠినమైన పరీక్షల్లో విజయం సాధించాలి. మీ సోమరితనం, అతిగా ఆలోచించడం మరియు తప్పుడు ఆహారపు అలవాట్లపై మీరు వెంటనే నియంత్రణ సాధించాలి. దైవ అతిథి మీ ఇంట్లో అప్పుడే స్థిరపడతారు. మీరు మీ శరీరం మరియు మనసును శుద్ధి చేసినప్పుడు మరియు ఈ సమయంలో లభించిన ఈ ఆధ్యాత్మిక బలం మీ ఆధ్యాత్మిక పునర్జన్మ యొక్క ప్రారంభమవుతుంది. దానితో పాటు మీ కెరియర్, సామాజిక అభివృద్ధి లేదా ఆర్థిక ధైర్య మార్గంలో ఒక రహస్యపు శత్రువు ఈ 24 గంటల చుట్టూ మీపై రాబోయే 24 గంటలలో మీ చుట్టూ ఒక అకస్మాత్తుగా మరియు ఆలోచించి పండిన దాడి చేయబోతున్నాడు. ఈ శత్రువు మీ అత్యంత దగ్గరగా ఉన్న నమ్మకమైన వ్యక్తి కావచ్చు. అతను మీ పట్ల ఈర్ష్య అనగా అసూయ పడుతూ ఉండవచ్చు. మీ పనిలో లేదా వ్యక్తిగత జీవితంలో వస్తున్న అడ్డంకులు అనుకోకుండా జరిగినవి కావు. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా సృష్టించాడని మీకు అకస్మాత్తుగా తెలుస్తుంది. ఈ క్షణం మీకు తీవ్రమైన మానసిక బాధ మరియు షాక్ నిస్తుంది, ఎందుకంటే నమ్మకం మరియు మోసం అనగా విశ్వాసఘాతకం మధ్య సరిహద్దు ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల వింత సమయం మీ కోసం పెద్ద మార్పు, తెలివితేటల శుద్ధి మరియు తెలియని గురువు యొక్క దైవ రాక కోసం ఉద్దేశించబడినవి. ఎక్కువ సానుకూల శక్తిని ఆకర్షించడానికి, గత జన్మల పనులు చిక్కుముడిని విప్పడానికి మరియు రాబోయే దైవ భావానికి సరైన స్వాగతం పలకడానికి కొన్ని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పద్ధతులు అనగా ఉపాయాలను అనగా మంత్రాలను ఉపయోగించడం చాలా అవసరం. ఈ సమయాన్ని లక్ష్మీనారాయణ దయ అనగా కృప, ఆత్మశుద్ధి మరియు అంతులేని జ్ఞానం పొందడం కోసం అత్యంత సుప్రదంగా పరిగణించాలి. అందుకే ఈ సమయంలో చిన్న చిన్న ఉపాయాలు కూడా మీ జీవితంలో చాలా కాలం ఉండే పెద్ద మార్పునైతే తీసుకొస్తాయి. మరియు స్నేహితులారా, ఈ మంచి సమయంలో మీరు చేయవలసిన ఆ ఉపాయాలు ఏమిటో తెలుసుకుందాం. మరి స్నేహితులారా, ఈ రోజు మొట్టమొదటిసారిగా 24 గంటల కాలంలో జ్ఞానం యొక్క దిశగా భావించే ఇంటి పరమన దిశలో లేదా మీరు చదువుకునే చోట ఆవు నెయ్యితో ఒక పెద్ద దీపాన్ని వెలిగించండి. దీని వల్ల మీ బుద్ధిలోని గందరగోళం తొలగి తెలివి శుభ్రమై కొత్త జ్ఞానం వైపు ఆకర్షణ పెరుగుతుంది. మరియు దానితో పాటు 24 గంటల సమయంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి సరస్వతి దేవి మరియు దత్తాత్రేయుల ఫోటో ముందు కూర్చొని రుద్రాక్ష మాలతో 108 సార్లు జపించాలి. ఓం హ్రీం క్లీం మహాసరస్వతియే నమః. ఈ మంత్రాన్ని నిరంతరంగా చదవడం మీకు దైవ సంకేతాలను మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి సహాయపడుతుంది. మరి మీ ఇంట్లో ఎప్పుడు జ్ఞానం నివసిస్తుంది. మరి స్నేహితులారా, అత్యంత ముఖ్యమైనది 24 గంటలలో రాత్రి సమయం వస్తే చంద్రుడిని పూర్తిగా చూసి అతనికి నీరు సమర్పించడం మీ భావోద్వేగ మరియు మానసిక ఒత్తిడిపై వైద్యంలా పనిచేస్తుంది. మరియు దీని కోసం ఒక ఇత్తడి లేదా వెండి పాత్రలో నీరు తీసుకొని అందులో కొద్దిగా పాలు మరియు చక్కెర కలపాలి. మరి మీ మనసులోని అన్ని భావోద్వేగ అస్థిరత, ఒంటరితనం మరియు ఒత్తిడి తొలగిపోవాలని ప్రార్థిస్తూ చంద్రుడికి ఈ పవిత్రమైన నీటిని అర్ఘ్యం సమర్పించాలి. మరియు ఈ ఉపాయాలు, మంత్రాలు మీరు పూర్తి నమ్మకంతో, వినయంతో చేస్తే కుంభరాశి వారి జీవితంలో వచ్చే అత్యంత పెద్ద మార్పులు మంచివిగా, సానుకూలకంగా మరియు చాలా కాలంగా ఉండేవిగా ఉంటాయి. మరియు తెలియని ఆ గురువు ఆశీర్వాదం మీ జీవితంలో ఎప్పుడు ఉంటుంది. మరి స్నేహితులారా, ఈ 24 గంటల వ్యవధిలో మీరు అనుభవించిన ఈ 6 సంఘటనలు కేవలం అనుకోకుండా జరిగినవి కావు. అవి మీ అనేక జన్మల మంచి చెడు పనుల కలయిక అనగా కర్మ ఫలాలు అవుతాయి. ఈ కఠిన పరీక్షల్లో ఎవరు నెగ్గుతారో వారు రాబోయే 5 సంవత్సరాల కోసం తమ తలరాతను అనగా కర్మరేఖను కొత్తగా వ్రాయగలుగుతారు. భయపడకండి, ఏమి జరుగుతుందో అది నాశనం కాదు, మీ భావాలకు, తెలివితేటలకు కొత్త జన్మ అవుతుంది. స్నేహితులారా, అలాగే శనిదేవుడి శాంతికి చిన్న పరిహారం కూడా చేయండి. అవి ఏమిటి అంటే, ప్రతి శనివారం సాయంత్రం రావి చెట్టు కింద లేదా శని ఆలయంలో ఆవ నూనెతో ఒక దీపం వెలిగించండి. ప్రతిరోజు లేదా శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించడం ఇది శని దోషాల నుండి రక్షిస్తుంది. మరియు శనివారం నాడు
నాడు పేదవారికి లేదా వృద్ధులకు నల్ల నువ్వులు లేదా ఆవు నూనె దానం చేయండి. అలాగే ఈ ప్రతి శనివారం ఓం శం శనిశ్చర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మరి స్నేహితులారా, నిస్వార్థంగా ఇతరులకు, ముఖ్యంగా వృద్ధులకు లేదా నిస్సహాయులకు సేవ చేయడం శనికి అత్యంత ప్రీతిమైనది. ఈ చిన్న ఉపాయాలు శనిదేవుడి అనుగ్రహాన్ని పొందడానికి మరియు ఆయన ప్రతికూల భావాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. మరియు కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మీకు ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మేము సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము. అందరికీ ధన్యవాదాలు.